ఇది చూడండి ఒకసారి. అనుమతి తప్పనిసరి. రాత్రి 10 గంటల తర్వాత అవుట్‌డోర్ సౌండ్ సిస్టమ్‌కి అనుమతి లేదు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు మార్గదర్శకాలు జారీ. చాలామందికి న్యూ ఇయర్ రోజు ఏమేం చేయాలి, ఏ టైం వరకు చేయాలి, ఏందని ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా! నేను ఒకసారి మీకు క్లియర్ చేస్తా చూడండి. ఈ వార్తలో మీకు అన్ని డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు ఈ జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు. ఇక వేడుకల కోసం 3 స్టార్ హోటళ్లు, క్లబ్లు, పబ్బులు ముందుగానే అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి అని వెల్లడించారు. పోలీసులు ప్రకటన ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత అవుట్డోర్ సౌండ్ సిస్టమ్స్కి అనుమతి లేదు. ఇండోర్ కార్యక్రమాలు మాత్రమే రాత్రి 1 గంటల వరకు నిర్వహించుకోవచ్చు. మైనర్లకు ప్రవేశం నిషేధించారు. ఇక డ్రగ్స్, అశ్లీల కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవంట. ఇక న్యూ ఇయర్ వేడుకలు సురక్షితంగా, క్రమబద్ధంగా జరగాలి. నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని పేర్కొన్నారు. ఇక యాక్చువల్గా న్యూ ఇయర్ గురించి నేను ఆల్రెడీ ఒక అడ్వకేట్ని ఇంటర్వ్యూ చేసి మీకు ఇంటర్వ్యూ కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆ ఇంటర్వ్యూలో క్లియర్ అయిపోతాయి. అండ్ ముఖ్యంగా ఎవరైనా చెప్పేది ఏంటంటే 31 ఫస్ట్ రోజు ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, లైఫ్లో కొత్తది వస్తుంది, మన జీవితం ఇంకా కొత్తగా స్టార్ట్ అవబోతుంది అన్నట్టు ఆ రోజు ఇక మొత్తం ఈ సంవత్సరం పడ్డ బాధలన్నీ ఆ ఒక్కరోజే మర్చిపోవాలి. ఇంకా రేపటి నుంచి మళ్ళీ కొత్త బాధలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ 1 తారీఖు తాగాలి అన్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే 31 తారీఖు ఈ సంవత్సరం బాధ అంతా పోవాలని 31 తారీఖు తాగుతారు. మళ్ళీ 1 తారీఖు రాగానే మళ్ళీ ఈ వచ్చే సంవత్సరం అంతా బాధపడాలన్నట్టు మళ్ళీ 1 తారీఖు మళ్ళీ తాగుతారు. సో ఎంత తాగినా ఏం ఎంజాయ్ చేసినా కూడా ఇండోర్ జరిగేటువంటి ఈవెంట్లకే మీరు వెళ్ళండి. ఒకవేళ అవుట్డోర్లో మీరు ఎంజాయ్ చేసినట్టయితే అవుట్డోర్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే గ్రౌండ్స్లో కావచ్చు, లేకుంటే టెర్రస్ పైన ఇట్లాంటివి ఏం చేస్తారంటే సౌండ్ బాక్సులు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటారు. సో వాటికి మాత్రం కఠినంగా ఎగ్జాక్ట్గా ఆఫ్టర్ 10 PM తర్వాత వాళ్ళకి అనుమతి లేదంట. ఒకవేళ ఇండోర్ ఎవరైతే ఈవెంట్లకి, పార్టీలకి, క్లబ్లకి వెళ్తున్నారో వాళ్ళకి 1 o'clock వరకే టైం అని చెప్తున్నారు. ఈ 1 o'clock వరకు టైం ఏంటి? ఓన్లీ సౌండ్ సిస్టమ్కి, ఈవెంట్లకి, ఈ ఆర్గనైజేషన్స్కి వాళ్ళకే. మందు తాగే వాళ్ళు ఎవరైతే మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే చూసిర్రా, మరి వాళ్ళకు నైట్ 1 o'clock వరకు పర్మిషన్ ఉందా? మేము 1 o'clock వరకు తాగి పోవచ్చా అంటే అది కాదు. మీరు ఎప్పుడు తాగి దొరికినా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు. సో జస్ట్ ఏంటంటే అది ఈవెంట్కి మిమ్మల్ని ఎవరిని తాగమని చెప్పట్లేదు. జస్ట్ ఎంజాయ్ చేయడం కోసం 1 o'clock వరకు పర్మిషన్ అంతే. మీరు మళ్ళీ మేము తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మీకు ఆల్రెడీ 1 o'clock వరకు పర్మిషన్ ఇచ్చేది కదా అంటే అది కరెక్ట్ కాదు. సో ఏంటంటే 10 గంటల వరకు అయితే సౌండ్ సిస్టమ్స్కి అలో ఉంది. అది మీరు ఇండోరా, అవుట్డోరా అది 10 గంటల వరకు ఉంది. ఇంకా ఇండోర్ అయితే కొంచెం పొడిగించారనమాట, 1 o'clock వరకు చేశారు. సో ఎవరైతే 31st, 1st ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కూడా ఈ రూల్స్ని పాటించి ఎక్కడ కూడా రూల్స్ని నియంత్రించకుండా ఈ 31st నైట్ని ఎంజాయ్ చేయండి.